మనం అయితే అన్ని గణేషులు చూసుకున్నాం. ఇదైతే ఫస్ట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు పెయింటింగ్ అయితే. ఒకసారి అన్న మాటలు అయిపోయిందాం. అన్న పేరు ఆర్కే. మీరు హలో కాక నమస్తే. మనం వచ్చేసి అలా పార్ట్ 2 దగ్గరికి అయితే వచ్చేసినాం. ఐడల్స్ అయితే నాగోళ్ళు అయితే మన అన్న వాళ్ళ సెకండ్ షెడ్ ఇదైతే కొత్తగా ఓపెన్ చేసారు. ఈ మధ్యలో తీసుకున్నారు. క్రేజీ ఐడల్స్ అయితే ఉన్నాయి. మీరు ఒక్కసారి లుక్ చేసుకుంటే చూసుకో కాక ఎట్లుంది కాక. ఎగ్దమ్ ఉంది. ఒక్కసారి పెయింట్లు పడలే కాబట్టి మీకు అంత లుక్ అనిపించదు. ఒక్కసారి పెయింట్ పడ్డాక చూపిస్తే మాత్రం కోమ స్టార్ట్ అయిపోతారు బాయ్. అంత మంచిది. జర్రా చూపి ఆ కళ్ళు. అబ్బా ఏమున్నాయి బాయ్ కళ్ళు. అరే ఇటు చూసుకో ఒకసారి. అయితే వితౌట్ పెయింటే ఇంత క్రేజ్ ఉంది అంటే పెయింటింగ్ వేసినాక ఎట్లుంటే ఒకసారి మీరు ఇమాజినేషన్ చేసుకోవాలి. ఒకసారి అయితే మనం పాత షెడ్ లో చూసినాం ఎట్లున్నాయి డిఫరెంట్. మళ్ళీ ఇది ఇంకా దానికన్నా పెద్ద డిఫరెంట్. క్రేజీ అని చెప్పొచ్చు. ఐడియా నువ్వు చూసినావు కాబట్టి ఎన్ని ఫీట్ ఉంటాను కూడా కాక ఇది ఈజీగా 11-12 ఉంటాయి కాక. ఏమండి ఇదా ఇది 11-12. నేనే 5.7 6.2 ఇంత ఇది ఉన్నా. అది చూడు ఎంత వైట్ మంచిగా ఉంటది. ఎగ్దమ్ ఉంది. జర్ర ఒక్కసారి ముంగట కాక వెనక. అరే ఏం కళాకారు బా అరే మస్తు ఉన్నది కాక. ఏమంటా బేట ఎట్లుంది చెప్పు నువ్వు. నీ మనస్ఫూర్తి చెప్పు ఎట్లా అనిపిస్తుంది. మస్తు ఉంది కాక. నాకైతే మస్తు బుర్ర పాడైపోయింది. మస్తు నచ్చేసి. ఇంకొక సెకండ్ ఐడియల్ అయితే చూసుకోవచ్చు. ఎంత క్రేజీ ఉందో మన అయితే. నిజంగా మాదే మూర్తి వర్క్స్ అయితే క్రేజీ ఐడియాస్ అయితే తెచ్చేసింది. ఈ నాగోల్కి అయితే మీకు బిగ్గెస్ట్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎంత క్రేజీ ఉన్నాయని చెప్పొచ్చు. మీరు ఎంత జెల్లొచ్చు. ఇలాంటిది మా ఏరియాలు గట్రా ఉంటాయి. అన్ని ఇప్పటికల్లా సోల్డ్ అవుట్. అయినా ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఫస్ట్ షెడ్ లో అన్న ఎన్ని చెప్పిండ్రా? ఫస్ట్ షెడ్ లో ఎన్ని ఉన్నాయని చెప్పి 250 పీసెస్ ఉండే. ఆల్మోస్ట్ అన్ని సోల్డ్ అవుట్ అయినాయి. 15 ఏమో ఉన్నాయి అంతే. అన్నీ ఎగిరిపోయినాయి. ఇది సెకండ్ షెడ్ లో చూస్తే మీరు ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ అనే ఇంకొక 3-4 days లో పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. మీరు ఇంకా జెల్ వచ్చినాకో అఫోర్డబుల్ ప్రైస్ లో మన అన్న వాళ్ళు అయితే సెట్ చేస్తారు. మీకు సెట్ అయ్యే అమౌంట్ కే మన అన్న వాళ్ళు ఇస్తారు. అందరు పెట్టుకోవాలనేది అన్న వాళ్ళ ఆశ. అది ఒకటి ముందు చెప్పుకోవచ్చు. మనం అయితే ఒకసారి ఐడియాస్ అయితే అన్ని చూసుకోవచ్చు. ఈ షెడ్ లో అయితే క్రేజీ చేయించారు. ఇన్ని రోజులు మాకు కూడా ఈ షెడ్ ఉన్నట్టు. ఈ రోజు కొత్త తీసుకురండి కాక. ఈ రోజు కొత్తగా తీసుకొని సడన్ సర్ప్రైజ్ మాకే. నేను షాక్ ఇంత మంచిగా ఉన్నాయి కదా. ఇంత క్రేజీ ఉన్నాయి. అల్లకన్నా ఇంకా మస్తు ఉన్నాయి. అది తక్కువ చేసి చెప్పట్లే కాకపోతే క్రేజీ అని చెప్పుకోవచ్చు. ఇవి కూడా వన్ ఆఫ్ ద వెనుక నాగ పంచమి ఎట్లుంది చూసుకో గాయస్. మీరైతే చూసుకోండి. ఓ లుక్ మొత్తం ఎగ్దమ్ ఉంది బాయ్. ఒక్కసారి మీకు కిందికి చూపిస్తా. ఒక్కసారి చూసుకోరి. మన గణేష్ మూర్తి అయితే ఏకదంగా అనిపిస్తుంది. వితౌట్ పెయింటింగ్ నాకు అయితే ఎంత క్యూట్ గా అనిపిస్తుంది అంటే ఒకసారి పెయింటింగ్ వేస్తే ఎట్లుంటది. ఇది వచ్చేసి పెయింటింగ్ ఫస్ట్ ఫినిషింగ్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ కోట్ పెయింటింగ్ అనమాట. ఫస్ట్ కోటే. ఈ కోట్ దాని తర్వాత 3 layers ఆఫ్ పెయింటింగ్ అయితే వస్తాయి మన దాని మీద. అయితే దాని మీద పాలిష్ వస్తుంది. మళ్ళీ పాలిష్ వచ్చి తర్వాత కుందన్ వర్క్ ఉంటాయి. ఇలాంటివి అన్నీ ఉంటాయి. ఒకసారి అయితే కూర్చున్న దాని మీద కుందన్ వర్క్ చేపిస్తారు అన్న వాళ్ళు అయితే. ఒకసారి మీకు ఇష్టం ఉన్న దాంట్లో చేపిస్తారు. మీరు సెలెక్ట్ చేసి కస్టమైజ్ చేపించేసి ఇస్తారు మీకైతే. సో ముందు వచ్చి బుక్ చేసుకుంటే ఎంత జెల్ అయితే అంత మంచిది. ఒక చెలో కాసి మీకు ముందట అటు సైడ్ షెడ్ లో చూపెడతాం మీకు. ఈ వినాయకుడు చూసుకోవచ్చు. మన వినాయకుడు మళ్ళీ మన ఎలిఫెంట్ మీద గజరాజ్ మీద వచ్చిండు. గజరాజ్ మీద గజానాన్ని కూర్చున్నా అంటే ఎట్లుండదు చూడు. ఒక్కసారి ఏనుగు పైన మూర్తి కూర్చొని ఎలక క్రేజీ మ్యాన్. ఎలుకని చూసుకోరు అసలు. ఎలుకని మీరు గుర్తించారు ఫస్ట్ ఆఫ్ ఆల్. మన స్వామివారి వాహనం వచ్చేసి ఎలుక. ఆ ఎలుకని మీరు గుర్తించట్లే. అయితే క్లియర్ గా ప్రతి ఒక్క దాంట్లో వినాయకులు ప్రతి ఒక్క దాంట్లో చూపెడతారు అన్న వాళ్ళు అయితే ఎలుకని అయితే. కాకా నువ్వు చెప్తున్నప్పుడు నీ కళ్ళలో సంతోషంగా అనిపిస్తుంది కాక. ఎందుకంటే అంత మంచిగా మీ వినాయకులు అయితే ఒక మాట చెప్పాలా. మనం ఎంతైనా షెడ్లు ఉన్నప్పుడు వినాయకుడికి అంత లుక్ రాదు. ఒక్కసారి మన షెడ్ లో తీసుకొని పూజలు గిట్లా చేసేటప్పుడు ఆ కళ్ళలో మన ముందట ఉన్నట్టు అనిపిస్తుంది మీకైతే. దేవుడు అయితే మన ముందటకు వచ్చినట్టు పెయింటింగ్ చేసినాక మేము అవతల షెడ్లో చూసినాం. ఒక్కొక్కరు అన్న వాళ్ళు వచ్చేసి అందరు వచ్చేసి బుక్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారు కూడా ఆల్రెడీ. ఇంకొక 1 month ఉందేమో. కాకపోతే ముందే వచ్చి బుక్ చేసుకున్నాం. ఎంత మంచి అయితే అంత మంచి. జల్దీ బుక్ చేసుకోరు. క్రేజీ ఆర్ట్స్ అయితే ఈసారి అయితే క్రేజీ తెచ్చుకున్నారు అని చెప్పుకోవచ్చు. మన 2026 మోడల్ అయితే నాగోల్ అయితే బిగ్గెస్ట్ న్యూస్ ఇది అయితే. క్రేజీ ఐడియాస్ ఆల్మోస్ట్ అన్ని ఇయే విగ్రహాలు కనిపిస్తాయి మీకు నాగోల్. క్రేజీ అని చెప్పుకోవచ్చు. ఇంకా పోదాం కాకా. చలో ఇంకో లైన్ లో పోదాం. ఇంకో కొంచెం మన చిన్న వినాయకులు అనుకోవచ్చు. లైట్ అయితే లేదు యాక్చువల్ అయితే. మీకు కావాలంటే పార్ట్ 2 లో వేసా. మీకు అవతల సైడ్ చూపెడతా. స్టాండింగ్ గణేశులు చూపెడతాం మీకైతే. స్టాండింగ్ గణేశ్ వచ్చేసి పికాక్ మీద కూర్చొని ఉన్నాయి. నిలబడి ఉన్నాయి. ఒక్కసారి అయితే మీకు ఆ షెడ్ లో లోపల సైడ్ చూపెట్టి ఒక్కసారి చూసుకున్నాం రండి. అరే మా అమ్మ ఒక్కసారి అయితే ఈ లుక్ చూసుకొని కాక ఎట్లుందో క్రేజీ అని చెప్పొచ్చు. మనం
మన పాత వీడియోలు చెప్పినాం కూడా ఇలాంటి ఒక్కటే పీస్ ఉన్నాను. సెకండ్ షెడ్ లో అయితే ఒక దగ్గర ఒక 5, 6, 7 వినాయకులు అయితే ఉన్నాయి మన దగ్గర అయితే. ఒకసారి స్టాండింగ్ గణేష్ చూపెడతాను. బ్యాలెన్సింగ్ గణేష్ ఇది వచ్చేసి పికాక్ మీద ఉంది, మొత్తం క్రేజీ అని చెప్పుకోవచ్చు. మనకి పెయింటింగ్ అయితే అవతల షెడ్ లో అయితే అవుతుంది. ఇది మన సెకండ్ షెడ్ లో అయితే చూసుకోవచ్చు. ఎంత క్రేజీ ఉన్నాయంటే అంత క్రేజీ ఉన్నాయి. ఒక్కసారి అయితే మీరు వచ్చి విజిట్ కావాలి నా వల్ల మన మహాదేవ్ మూర్తి వర్క్స్ కి అయితే ఒకసారి వచ్చి విజిట్ అయ్యి కేక్ అంటే అరే కాకా ఒక్కసారి చూపి కాకా ఎగ్దాం ఉంది కాకా ఎగ్దాం ఉంది ఏమనుందా ఒకసారి నిజం చెప్పు ఎవరికైనా సరే మనం జెన్యున్ గా చెప్తాం. ఏదైనా సరే మన మహాదేవ్ మూర్తి వర్క్స్ లో అయితే జెన్యున్ ప్రైస్ కి ఇస్తాం, మనకు అఫోర్డబుల్ లో ప్రైస్ లో ఇస్తాం. ఒక్కసారి అయితే క్రేజీ అసలు చెప్పుకోవచ్చు. లాస్ట్ చూపి కాకా అసలు చూపుతా మా మూన్ మొత్తం పైన గంగ మొత్తం ఎట్లున్నాయి చూసుకోండి. మన ఒక్క గణేశుడు వచ్చేది ఏదానికి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి. అలాంటిది మనం పూర్తిగా పెట్టుకోవాలి ఏదైనా గణేష్ని పెట్టుకుంటే. అంతే కాక ఒక్కసారి అన్ని చూసుకోవచ్చు కదా కాక. మనకి ఇంకా అవతల సైడ్ ఉన్నాయి, ఒకసారి అవి కూడా చూపెడతాం మీకు అయితే. కేక్ అంటే కేక్ ఉన్నాయి. ఒకసారి అయితే మనం ముందడికి పోదాం, ఇంకొంచెం ముందడికి. ఐడల్స్ అయితే చూసుకోవచ్చు. ఇలా అయితే ఆల్మోస్ట్ ఒక 15 వెరైటీస్ ఉన్నాయి పెద్ద గణేష్ లో. ఇది ఒక 14 to 15 ఫీట్స్ ఉంటుంది. ఇది మన బ్యాలెన్సింగ్ గణేష్ వచ్చేసి 18 to 19 ఫీట్స్ ఇది ఆల్మోస్ట్. ఇది అయితే ఓకేనా. ఒకసారి మనం ముందట ఆల్మోస్ట్ మన శివుంది ఆల్రెడీ అయింది. ఒకసారి పెయింటింగ్ అది చూపెడుతున్నాడు ఒకసారి. చలో పడదాకా మనం అయితే అన్ని గణేషులు చూసుకున్నాం. ఇదైతే ఫస్ట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు పెయింటింగ్ అయితే. ఒకసారి అన్న మాటలు అయితే అన్న పేరు ఆర్కే. మీరు ఎప్పుడు 24 hours అవైలబుల్. ఒక్కసారి మీకు కింద ఫోన్ నెంబర్ పెడతా, ఎప్పుడైనా ఫోన్ చేయరు, దమ్ చేయరు అన్న నాకు ఈ విగ్రహం కావాలని. అన్న 24 hours అవైలబుల్ ఉంటాడు కాబట్టి ఆన్సర్ చేస్తాడు, రెస్పాన్స్ అయితే ఇస్తాడు అన్న. అయితే ఎగ్జాంపుల్ అయితే మనకి చెప్పనా ఈ గణేష్ మూర్తి గురించి చెప్పా. ఇది 12 feet ఉంది మహాకాల్. ఇది పోయినసారి ఇది క్లిక్ అయింది, ఎందుకంటే ఇదే మనకి ఎట్లా అంటే 25 feet ఉండే లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఇది 12 feet కి ఇచ్చేసింది అనమాట. సేమ్ ఇప్పుడు మనకు పాములు కానీ, ఇప్పుడు ఇది స్కెల్టన్స్ స్కల్స్ కానీ, ఇక్కడ రుద్రాక్ష. ఇది ఫస్ట్ షెడ్ లో ఉన్నది. ఇది సేమ్ పెయింటింగ్ యాజ్ ఇట్ ఈస్ వస్తాయి. ఇంకా మనకు అవైలబుల్ గా ఉన్నాయి. లాస్ట్ అక్కడ ఒక 5 కంప్లీట్ అయినాయి, ఇప్పుడు ఒక 10 ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా ఇది మొత్తం పెయింటింగ్ ఇంత అయిందా? ఇంకా కొంచెం ఫినిషింగ్ ఉంది, ఇంకా 50% ఉంది. ఇంకా చూస్తే ఇంకా చాలానే ఉన్నాయి, ఇవి డిమాండ్ లో ఉన్నాయి. ఇది 50% సెకండ్ షెడ్. ఇది సెకండ్ షెడ్ లో ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది. సోల్డ్ అవుట్ అయితే సోల్డ్ అవుట్ ఇంకా ఉన్నాయి, అవైలబుల్ గా ఉన్నాయి మన దగ్గర, ఇంకా లాట్ ఆఫ్ ఉన్నాయి. ఎట్లా ఇది 50% అయినప్పుడే ఇంత మంచిగా ఉంది అంటే ఇక 100% అయితే కిరాక్ ఉంటుంది. క్రేజీ అంటే ఇక నెక్స్ట్ లెవెల్. లాస్ట్ ఇయర్ కన్నా ఈసారికి ఇంకా ఎక్కువనే ఈజీ ఉంటుంది. చెప్పినా కాక ఆర్కే అన్న చెప్పిండు కాబట్టి మీరు ఒక్కసారి రెడీ చూసుకోరు. శివలింగం చూసుకుంటే ఇక్కడ శివలింగాలు ఉన్నాయి 1, 2, 3 ఇక్కడ లైన్ గా ఉంటాయి అన్నమాట. ఓకే అన్న, క్రేజీ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ.